హాయ్ ఆల్ అందరికీ విష్ యూ ఏ హ్యాపీ ఉగాది. రివ్యూ ఆఫ్ మూవీ సుమతి శతకం 2 hours 23 minutes రన్ టైమ్తో థియేటర్స్లో రిలీజ్ అయ్యి ప్రజెంట్ ఈటీవీ విన్లో స్ట్రీమ్ అవుతుంది. ఇక స్టోరీ లైన్ విషయానికి వస్తే కృష్ణ అలియాస్ బిగ్ బాస్ అమర్దీప్ ఈస్ట్ గోదావరిలో ఒక చిన్న ఊర్లో కిరాణా షాప్ రన్ చేస్తూ ఉంటాడు. చిన్నప్పటి నుంచి పెళ్లి చేసుకోవాలని ఎన్నో కలలు కంటూ ఉంటాడు. మరి తను అనుకున్నట్టు నచ్చిన అమ్మాయి దొరికి మ్యారేజ్ చేసుకున్నాడు అనేదే మూవీ మిగతా స్టోరీ. నాకైతే ఈ మూవీ నచ్చలేదు. లవ్ స్టోరీ కానీ, కామెడీ కానీ ఏది సరిగ్గా కనెక్ట్ అవ్వలేదు. స్క్రీన్ ప్లే బోర్ అండ్ లాగ్ అనిపించింది. అమర్దీప్ డెబ్యూ మూవీయే అయిన రొటీన్ స్టోరీ తీసుకొని అంతే రొటీన్‌గా స్క్రీన్ ప్లే సీన్స్ రాసుకున్నారు. ఫస్ట్ హాఫ్‌లో హీరోకి నచ్చిన అమ్మాయి కోసం వెతకటం, ఇంకా హీరోయిన్‌ని కలిసాక లవ్ స్టోరీ సీన్స్ అయితే మరీ బోర్ అనిపించింది. మధ్యలో సాంగ్స్ పెట్టి ఇంకా లాగ్ చేశారు. సాంగ్స్ కూడా వెళ్తున్న స్టోరీకి స్పీడ్ బ్రేకర్‌లా అనిపించాయే తప్ప ఒక సాంగ్ కూడా కనెక్ట్ అవ్వలేదు. అక్కడక్కడ టేస్టీ తేజ కామెడీ కొంతవరకు వర్కౌట్ అయింది. మరీ అంత కామెడీ కాకపోయినా ఉన్నంతలో పర్లేదు. ఇంటర్వెల్‌కి ట్విస్ట్‌లా ప్లాన్ చేశారు. కానీ సెకండ్ హాఫ్‌కి వచ్చేసరికి దాన్ని వాడుకొని స్టోరీని ఇంకా డ్రాగ్ చేసి సాగదీసి వదిలారు. సెకండ్ హాఫ్‌లో విలన్ పెట్టి అప్పుడప్పుడు ఫైట్‌లు పెట్టి అన్నట్టుందే తప్ప విలన్ సైడ్ నుంచి ప్లాటే సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయలేదు. హీరో, హీరోయిన్ మ్యారేజ్ కాకుండా ఉండటానికి ఒక సిట్యుయేషన్ పెట్టారంతే. దాన్నే ఇంకా సాగదీసి పే ఆఫ్‌లో ఎమోషనల్ సీన్స్ కూడా వర్కౌట్ అవ్వలేదు. లాస్ట్‌కి నార్మల్‌గానే ఎండ్ చేశారు. సాంగ్స్ పెట్టి మూవీ రన్ టైమ్‌ని పెంచారు. ఎంగేజింగ్‌గా ప్రెజెంట్ చేసుంటే బావుండేది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా వేరే మూవీస్‌లో ఆల్రెడీ చూసినట్టే ఉంది. పెర్ఫార్మన్స్ విషయానికొస్తే 'బిగ్ బాస్' అమర్దీప్‌కి డెబ్యూ మూవీయే అయినా పర్లేదు డీసెంట్‌గా చేశాడు. హీరోయిన్ 'టేస్టీ తేజ' మిగతా వాళ్ళందరూ పర్లేదు యాక్టింగ్ బానే ఉంది. ఓవరాల్‌గా మూవీ అయితే నచ్చలేదు. బోరింగ్ అండ్ లాగ్ చేశారు. ఇలాంటి మరిన్ని మూవీ రివ్యూస్ కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.